హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వర్క్ వచ్చి షింక్ ట్యాప్ కట్ అయిపోయింది. కట్ అయిపోవడం ఎలా అంటే, అది వాటర్ పీరియడ్ దానికి టీ ఉంటుంది. ఆ టీ పీస్ లోపలే ఉండిపోయింది. దాంట్లో ఉండిపోవడం వల్ల ఆ పీస్ మనం కొంచెం బ్లేడ్ సాయంతో తీసేసుకోవచ్చు. ఎందుకంటే టూ సైడ్ కట్ చేసుకోండి. మీరు ఎట్లా ఇంట్లోనే ఎప్పుడైనా ఎమర్జెన్సీ జరిగితే రెండు పక్కలు కట్ చేస్తే దాన్ని మీరు స్క్రూ డ్రైవర్ సాయంతో దాన్ని లేపేయచ్చు. దాన్ని లేపిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏమంటే, నిదానంగా తీసేసుకోవాలా. దాని పీసులు కానీ బయట తీసేసుకోవాలి మనం కంపల్సరీగా. దాని పీసులు దాంట్లో పెట్టినామనుకోండి, మళ్ళీ వాటర్ మీకు అడ్డం పడతాయి, లోపల ఏమైనా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వాల్ ఆఫ్ చేసినా దాని నీళ్ళతో బయటకు వచ్చేస్తుంది డస్ట్. అది తీసేసుకున్న తర్వాత మీరు ఏ ట్యాప్ అయినా కానీ, ప్లాస్టిక్ ట్యాప్ కానీ, స్టీల్ ట్యాప్ కానీ, మీకు నచ్చినది మీరు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాప్ అయితే ఫిట్టింగ్ చేసినాము. దీన్ని ప్లాన్ చేయలేదు, ఎందుకంటే వాటర్ పీరియడ్ ఆయన వచ్చిన తర్వాత దాని పని ఆయన చేసుకుంటాడు. బాయ్ ఫ్రెండ్స్.